భయ్యా గుంటూరులో ఫేమస్ అయిన పులిహార దోశ టేస్ట్ చేయడానికైతే మనం అయితే గుంటూరులో బ్రాండీపేటలో అయితే మనం హనుమాన్ టిఫిన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే టిఫిన్స్ దొరుకుతాయి. ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే పులిహార దోశ అయితే చెప్పాను. దాంట్లో ఆపాల పిండిలాగా అట్టేసి దానిపైన అయితే పులిహార పెట్టి దానిపైన ఉల్లిపాయలు కారపొడి అయితే చేతికి దొరికినంత నెయ్యి వేసి అయితే ఇచ్చేసాడు భయ్యా మన చేతికి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నేనైతే పుల్లగా ఉండి పులిహార డామినేట్ చేసింది అనుకున్నా. వేరే లెవెల్ ఉంది భయ్యా, నిజంగా వెర్రెక్కిచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వెళ్తే పుల్లట్టుగా అంట భయ్యా, ఇది కూడా ఫేమస్ అంట. మన ఊర్లో సెట్ దోశ లాగా ఉంది. దీనిలో కూడా చేతికి దొరికినంత నెయ్యి వేసి అయితే ఇచ్చేసారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది భయ్యా. ఫస్ట్ టైం ట్రై చేసి అలా యూనిక్ గా ఉంది టేస్ట్. మస్ట్ ట్రై ఇది కూడా. నెక్స్ట్ గుంటూరు ఫేమస్ చిట్టిడ్లీ భయ్యా, దీనికి సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా. అది కూడా ఇక్కడే దొరుకుతుందని ఇక్కడే ట్రై చేసాను. ఇది కూడా చాలా చిట్టి ఇడ్లీలో కారపొడేసి నెయ్యి వేసి అయితే మన చేతికి అయితే ఇచ్చేసారు. ఒకటే అలా నోట్లో పెట్టుకోగానే వేరే లెవెల్ భయ్యా, వెర్రెక్కిచ్చేసింది. నెక్స్ట్ గుంటూరులో ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్